హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించి ఛందస్సు అనేది చెప్పబోతున్నానండి. ఇది టెట్ ఎగ్జామ్లో 1 or 2 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్గా ఏ విధంగా గుర్తుంచుకోవాలన్నది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ముందుగా 2 అక్షరాల గణాలను ఎంచుకుందాం. 2 అక్షరాల గణాల్లో ఈ 4 ఉంటాయండి. గలం, లగం, లలం, గగం అనే ఈ 4 పదాలు ఉంటాయి. దీనినే గలానికి మరొక పేరే హగనం. గలానికి మరొక పేరే హగనం. మరి ఈ గలం అంటే గా అంటే ఏమిటంటే గురువు. గురువు. లా లమ్ అంటే లఘువు అని అర్థం అండి. సో గా అంటే గురువు, లా అంటే లఘువు. గురువు లఘువు ఉంటే అది హగనం అవుతుందండి. లేకపోతే మనం గలమని కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చూద్దామండి. లా అంటే మీకు తెలిసిందే, ఇంకా లఘువు. గా అంటే గురువు. మరి ఈ లగాన్ని మనం వగనం అని కూడా చదువుతారండి. వా. లగం, లగానికి మరొక పేరే వగనం అండి. బాగా గుర్తుంచుకోవాలి. ఈ 2 కూడా కన్ఫ్యూజన్ పడుతుంటాం. గురువు లఘువు హగనం, లఘువు గురువు వగనం. మరి ఇంక మీకు తెలిసిందే, లా లా అంటే లఘువు, లా అంటే లఘువు, గా గా అంటే గురువు గురువు. సో ఈ విధంగా మనం 2 అక్షరాల పదాలని, 2 అక్షరాల గణాలని మనం గుర్తుంచుకుంటాము. మరి పద్యంలో పద్య పదాన్ని ఘన విభజన చేసేటప్పుడు వగనం అనేది వస్తుందండి. బరణ బప రవ వా వగనం వస్తుంది. అంటే లఘువు గురువు వస్తుంది అనమాట. వీటిని మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది. అందు గురించి చివరి వరకు స్కిప్ చేయకండి. నెక్స్ట్ సూర్యగణాలు, ఇంద్రగణాలు అన్నీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం 3 అక్షరాల గణాలను చూద్దామండి. 3 అక్షరాల గణాలని గుర్తుపెట్టుకునేటప్పుడు ఒక మంత్రాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ మంత్రం పేరే యరథ భజష నమ. ఈ మంత్రాన్ని బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే 3 అక్షరాల గణాలు, ఘన విభజన అన్నీ ఇప్పుడు పద్యం పాదం ఇస్తాడండి. ఈజీగా ఈ మంత్రం సహాయంతో చాలా ఈజీగా మనం గుర్తుపెట్టడం జరుగుతుంది. ఎలాగన్నది చూద్దామండి. ఈ 3 అక్షరాల్లో కూడా లఘువుల బాక్స్ అండి. ఇది ఒక లఘువుల బాక్స్ అండి. యా అంటే యగనం. యా అంటే యగనం. రా అంటే రగనం. తా అంటే తగనం. మరి ఇది ఒక లఘువుల బాక్స్ అన్నాం కదా. మరి లఘువు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ 3 ఎరతాలో ఉన్నటువంటి లఘువు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే యగనంలో లఘువు అనేది మొదట ఉంటుందండి. మిగతా 2 కూడా గురువులే. ఎరతాలో యా అన్నది మొదటి లఘువు. మొదటి 3 అక్షరాల్లో మొదటి ఉంది కదండి. కాబట్టి దీనినే యగనాన్ని మొదటి లఘువు అని చదువుతారు. అంటే మొదటి లఘువు అని చెప్పామంటే చివరి 2 గురువులని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి రగనం ఉంది అంటే మధ్య లఘువు అని అర్థం అండి. అటు ఇటు 2 గురువులండి. మధ్య లఘువు, అటు ఇటు 2 గురువులండి. అందుకే లఘువుల బాక్స్ అని చెప్తున్నాను. లఘువులు ప్రత్యేకంగా డిజైన్ చేసి పెట్టడం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు తగనం ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది. చివరి గురువు లేదంటే అంత్య గురువు అని చెప్తారండి. ఈ 3 కూడా యగనం మొదటి లఘువు, రగనం మధ్య లఘువు, తగనం చివరి లఘువు. ఇలా ఉన్నటువంటి ఈ 3 కూడా లఘువుల బాక్స్ అంటాం. ఈ మంత్రంలో ఉన్నటువంటి మొదటి 3 అక్షరాలు కూడా లఘువుల బాక్స్కి చెందినవి. ఇప్పుడు మధ్యలో ఉన్న 3 అక్షరాల గురించి ఇప్పుడు మరలా మాట్లాడుకుందామండి. భజష. బా అంటే భగనం అండి. జ అంటే జగనం.
సా అంటే సగనం. బా ఇప్పుడు ఇది లఘువుల బాక్స్ అయినప్పుడు మొదటి లఘువు, మధ్య లఘువు, చివరి లఘువు అయింది కదండి. సేమ్ అదే ప్యాటర్న్ అండి. భగనం అంటే మొదటి గురువు. భగనం అంటే మొదటి గురువు అంటే చివరి రెండు లఘువులు అవుతాయి. అదేవిధంగా జగనము. జగనం అంటే మధ్య గురువు. అటు ఇటు ఏమవుతాయండి? లఘువులు అవుతాయి. అదేవిధంగా సగనము అంటే చివరి గురువు. టక్క చెప్పాలండి. రగనము మధ్య లఘువు, సగనము చివరి గురువు, ఎర్రత్త బజస జగనము మధ్య గురువు. ఈ విధంగా చాలా స్పష్టంగా చాలా స్పీడ్గా ఇక్కడి నుంచి కాదని రావాల్సింది. ఈ 4 చివరన డ్యాన్స్ వేస్తుండాలి పదాలన్నీ, ఈ గణాలన్నీ కూడా. చివర నమ నా మా అనే 2 అక్షరాలు ఉన్నాయి. ఈ 2 అక్షరాల్లో కూడా నా అంటే నగనము అంటే 3 లఘువులండి. మా మా అంటే 3 గురువులండి, అంతేనండి. సో ఈ టాపిక్ ద్వారా మనం చాలా ఈజీగా నేర్చుకోగలుగుతాం. ఎర్రత అంటే లఘువుల బాక్సు, బజస్స అంటే గురువుల బాక్సు, నమ నా అన్నది 3 లఘువులు, మా అన్నది 3 గురువులు. ఈ విధంగా మనం 3 అక్షరాల గణాలను, అదేవిధంగా పద్యములో ఉన్నటువంటి పాదాన్ని కూడా ఈజీగా ఏ గణము డిజైన్ చేసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సూర్యగణాలు, ఇంద్రగణాలు ఏంటి, సూర్యగణాలు ఎన్ని, ఇంద్రగణాలు ఏంటి, అవి ఏంటి అన్నది పూర్తిగా చూద్దామండి. ఇప్పుడు సూర్యగణాలు 2 ఉంటాయండి. అది ఇందాక ముందు 2 అక్షరాల గణాలు చెప్పినప్పుడు చెప్పాను. గలం, దీనినే అగనం అంటారు. ఇది ఒక సూర్యగణం అండి. అదేవిధంగా నగనం. ఈ 2 కూడా సూర్యగణాలు అండి. చాలా బాగా ఇంపార్టెంట్. ఇవి తేటగీతి ఈ పద్యాల్లో వస్తుంటాయి, ఉపజాతి పద్యాల్లోని. మరి ఇంద్రగణాలు అనేవి ఎక్కడ ఉంటాయి? ఇంద్రగణాలు ఏంటి అంటే దీని చిన్న కోడ్ నల నగ సలభరత అంటారండి. నల నగ సల భరత. నల నగసల భరత అంటారండి. మరి ఈ నల అంటే ఏమిటి? నా అంటే నగనం. నలలో నా అంటే నగనం అంటే 3 లఘువులు. మరి ఈ లా అంటే లఘువు అంటే 4 లఘువులు వచ్చిన దాన్ని అంటే ఏమంటాము అంటే నల. మరి నగ అంటే ఏమిటి అంటే నా అంటే నగనం అంటే 3 లఘువులు. గా అంటే గురువు. 3 లఘువులు ఒక గురువు వచ్చిన దాన్ని మనం నగనం అంటారు. అదేవిధంగా స సల ఏరత బజస్స. సా అన్నది చివరి గురువు. చివరి గురువు. మిగతా 2 లఘువులు. లా వచ్చిందండి కాబట్టి మీకు తెలిసిందే. భా బా అన్నది మొదటి గురువు. రా ఎర్రా అంటే మధ్య లఘువు. త ఎర్రత్త అంటే చివరి లఘువు. సో ఈ విధంగా మనము ఈ 6 అండి. నల నగ సల భరత అని ఇంద్రగణాలు అంటాం. ఇంద్రగణాలు 6, సూర్యగణాలు 2. సూర్యగణాలు 2. గలం అంటే అగనం, రెండవది నగనం. ఈ విధంగా మనం చాలా స్పష్టంగా చాలా ఈజీగా ఛందస్సుని నేర్చుకోగలుగుతామండి. ఈ యొక్క ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం వీటి యొక్క ఘన విభజనలు, యతిస్థానాలు, ప్రాస నియమాలు, మొత్తం పద్య పాదంలో ఉన్నటువంటి అక్షరాలు మొత్తం అన్నిటి గురించి చాలా ఈజీగా నేర్చుకుందామండి. మరి ఉత్పలమాల విషయానికి వస్తే భరణ బబరవ అని పిలుస్తామండి. భ ర న భ భ ర వ. భరణ బబరవ అని చెప్తామండి. మరి ఎన్ని అక్షరాలు ఉంటాయో చూద్దామండి. 3, 6, 9, 12, 15, 18. వా అన్నది 2 అక్షరాలు కదండి, ఇందాక చెప్పాం. లగం వా అంటే 20 అక్షరాలు ఉంటాయండి. సో ఒక పద్య పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. నెక్స్ట్ అండి, ఇది యతిస్థానం.
10వ అక్షరం అండి. 20 అక్షరాలు ఉంటాయి కాబట్టి ఎత్తి స్థానం 10వ అక్షరం చెందుతుందండి. నెక్స్ట్ చంపకమాల. నజబజ జజర చంపకమాల అండి. నజబజ జజర. మరి ఇందులో 21 అక్షరాలు ఉంటాయండి. మరి 11వ అక్షరం ఎత్తి స్థానంగా ఉంటుందండి. ఉత్పలమాలలో 20 అక్షరాలు ఉంటాయి. 10వ అక్షరం ఎత్తి స్థానాన్ని కలిగి ఉంటుంది. భరణ బబరవ అనే గణాలను కలిగి ఉంటుందండి ఉత్పలమాల. మరి చంపకమాల అనేది నజబజ జజర అనే గణాలను కలిగి ఉంటుంది. 21 అక్షరాలను కలిగి ఉంటుంది. 11వ అక్షరము ఎత్తి స్థానంగా ఉంటుంది. ఇది 10, 11, 13, 14 అండి. చాలా ఈజీ. ఈ ఉత్పలమాల చంపకాల ఈ లైన్ గుర్తుంచుకోండి. ఎత్తి స్థానాలు 10, 11, 13, 14. మరి మొత్తం అక్షరాలు ఎలా గుర్తుంచుకోవాలండి? 20, 21, 19, 20 అంతేనండి. చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ శార్దూలం. శార్దూలానికి వస్తే మసదస తత్తగా అండి. మసదస తత్తగా. మరి ఎలా గుర్తుంచుకోవాలంటే మొదటి అక్షరము మా వచ్చింది కదండి, అది మధ్యభానికి రాదండి. సింపుల్ గుర్తుంచుకోండి. అది మసదస తత్తగా. ఈ 4 లైన్లు మనం చెప్పేయగలమండి. కానీ ఈ 2 చెప్పేటప్పుడు మనం చాలా కన్ఫ్యూజన్ లోనవుతుంటాం. మధ్యభానికి మాతో మొదలవ్వదు. అలా గుర్తుంచుకుంటే మనం ఈజీ. మాతో మొదలవ్వదు కాబట్టి శార్దూలానికి అది వస్తుంది. మరి ఇందులో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 20, 21, 19 అక్షరాలు కలిగి ఉంటుంది. ఇది ఎత్తిస్థానం చెప్పాను. 10, 11, 13వ అక్షరం ఎత్తిస్థానాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు మత్తేపం విషయానికి వద్దామండి. మరి మాతో మొదలైంది కాబట్టి మా రాదు. ఇక్కడ సాతో మొదలైంది కాబట్టి ఇక్కడ సాతో వస్తుంది. సబరణమయవ. చూడండి, మాతో మొదలైతే మత్తేపం రాదు, సాతో మొదలైతే శార్దూలం రాదు. ఈ రెండింటి దగ్గర మనం గుర్తుపెట్టుకోవడంలో కన్ఫ్యూజన్ లోనవుతుంటాము. అందుగురించి స్పెసిఫిక్గా చిన్న ఐడెంటిటీగా మనం చెప్పడం జరుగుతుంది. మొదటి అక్షరాన్ని బాగా గుర్తుంచుకోండి. సా ఉంటే శార్దూలం రాదు, అంటే మత్తేపం. మాతో స్టార్ట్ అయితే మత్తేపం రాదు, శార్దూలం వస్తుంది. మరి ఇందులో ఎన్ని అక్షరాలు ఉంటాయండి? 20, 21, 19, 20 అండి. మరి 20 వచ్చేప్పుడు మరి ఎత్తి స్థానాలు అన్నీ చెప్పానండి. 10, 11, 13, 14వ అక్షరము ఎత్తి స్థానాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా మనం చాలా ఈజీగా 10, 11, 13, 14 ఎత్తి స్థానాలు. అక్షరాల సంఖ్య చూద్దాం. 20, 21, 19, 20. భరణ బబరవ నజబజ జజర మసదస తత్తగా సబరణమయవ. ఈ విధంగా చాలా చాలా స్పీడ్గా, చాలా స్పష్టంగా మనకు నాలుక మీద డ్యాన్స్ చేస్తూ ఉండాలండి ఈ యొక్క ఛందస్సు అనేది. కానీ ఎక్కువ మంది మరి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి లైక్ చేయండి. మరింత మందికి నా వీడియో చేరేలా మీరు చేయగలరు. మరి ఇంకా నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తాయి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ హరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ హరి.